థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్‌లో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి నార్మల్ కలర్‌లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ఫోటోషాప్‌లోనే. ఫస్ట్ క్విక్ సెలక్షన్ టూల్‌లోకి వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ క్లిక్‌తో అది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలా చేసిన తర్వాత సరిగ్గా చూసుకోండి అవ్విందో లేదో. అవ్వకపోతే మళ్ళీ మైనస్‌లో పెట్టిది. నాకు కొంచెం అవ్వలేదు. దాన్ని కొంచెం ఇలా చిన్నగా చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి కదా! ఈ ట్యాబ్ మీకు చూపించకపోతే విండోస్‌లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ అని ఉంటది. చూడండి ఇంగా ఒకసారి. అది తీసేస్తే పోయిందా? అది అడ్జస్ట్‌మెంట్ పెడితే వచ్చింది చూడండి. అలాగా. ఆ ట్యాబ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు క్లిక్ ఇస్తే చాలు. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో మారిపోయింది. మనకు మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి నార్మల్ కలర్‌లోనే ఉంది. ఇంతే ఇంక ఇది సింపుల్ అనమాట. ఫోటోషాప్‌లో నాకు తెలిసిన టాపిక్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. ప్లీజ్ కొంచెం ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్, బ్లెండర్, ప్రీమియర్ ప్రో వీటి మీద కూడా ట్యుటోరియల్స్ చేస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.